అహ్మద్ అలీషా మాట్లాడుతూ ఆనాటి కాలంలో ఈ బరువువాక గ్రామానికి రావాలంటే చాలా కష్టమయ్యేది. అలాంటి సమయంలో మొహియుద్దీన్ బాషా 2 చక్రాల వాహనంతో అరగంటలో వచ్చేసేవారు. వారు అచ్చట కనిపించేవారు, ఇక్కడ కనిపించేవారు. అలాంటి మహనీయ మూర్తి వచ్చి పాదము మోపి ఈ ప్రదేశం పావనం చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు. ఇచ్చట ప్రజలు అమాయకులు. ఇచ్చటి ప్రజలను ఉద్ధరించడానికి సకల సదుపాయములు కల్పిస్తూ జ్ఞానబోధ కూడా చేసి వారిని ఉద్ధరించారని చెప్పారు. హుసేన్ షా మాట్లాడుతూ శ్రీ మొహియుద్దీన్ బాషా ఇక్కడి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారిని రక్షించడానికి ఈ ప్రదేశానికి వచ్చారని, ఇక్కడ ప్రజలు దాహార్తితో ఎంతో సతమతమయ్యే వారి కోరిక తీర్చడానికి ఈ ప్రాంతంలో మంచినీటి బావిని తవ్వించారు. ప్రజల దాహార్తిని తీర్చారని, దానికి ప్రజలెంతో ఆనందించారని చెప్పారు. అలా చిట్టరాజు గారు, వారి శ్రీమతి గారు, అలాగే చిట్టరాజు గారి ఫ్యామిలీ, కృష్ణరాజు గారి ఫ్యామిలీ కూడా వారికి సన్మానం చేస్తున్నారు. గౌరవ సభ తరఫున ఎందుకు వచ్చింది, అయ్యగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ మారుమూలంలో అడుగు పెట్టవలసిన, పాదం పెట్టవలసిన అవసరం ఏమున్నది అంటే మహారుషులు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికూ తెలియదు. కాబట్టి నా ప్రొద్దు నీ గడుపుకోలేనా, ఈ పంట కోలతో ఈ పొలము పండుతాయి. బాబు ఎలా చూడండి అమ్మ, అందరూ ఎలా చూడండి తల్లి, ఒకసారి ఎలా చూడండి అందరూ. తీసుకుందరు కానీ మీరు 6-7 సంవత్సరాల పిల్లని ఉంటానండి. స్వామి శరభవారం గురంబండి మీద వచ్చి రాజుగారు, అలాగా బౌర అంటే భవహర అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ముసుగులోనే కలిసిపోనా. అలాగనే జ్వరాలని, నీచరాన్ని ఎక్కువగా ఉండేవి. అలాగే రావటం ఫిబ్రవరికి నా పాదాభినందను. మొహియుద్దీన్ బాషా అష్టమ పీఠాధిపతి మా తండ్రి గారు, వారికి నమస్కారములు. అలాగే ప్రస్తుత పీఠాధిపతి నవమ పీఠాధిపతి అలీషా గారికి మనసావాచ నమస్కరిస్తూ, అలాగే మా అన్నదమ్ములు, విశ్వవిద్యాలయ విద్యా సభా సభ్యులు, మన్యం ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి. రోగాలను నివారిస్తూ ఒక అద్భుతమైనటువంటి పవిత్ర మూర్తిగా వెలసిల్లి ఆ యొక్క ప్రదేశంలో ఆయన సాధన చేసుకున్నారు. వారి తర్వాత వారి మొహియుద్దీన్ బాషా సద్గురు వర్యులు ఆ పవిత్రమైనటువంటి కొండవాలు ప్రాంతంలో సాధన చేసినటువంటి ఆ ప్రదేశాన్ని ఈ రోజున సాధన చేసినటువంటి ప్రదేశం ఈనాటికి కూడా ఎంతో శోభాయమానంగా ఉంది అక్కడ. అదేవిధంగా 8వ పీఠాధిపతి వారు, వారి యొక్క పేరున ఉన్నటువంటి 8వ పీఠాధిపతి వారు మొహియుద్దీన్ బాషా సద్గురు వర్యులు కూడా ఈ ప్రదేశాన్ని ఎంచుకుని ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి ఆస్వాదిస్తూ, ఈ ప్రకృతి యొక్క మహోన్నతమైనటువంటి శక్తి మానవాళికి ప్రసాదించి తరింపజేసి జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక భావనలు ఈ మారుమూల గిరిజన ప్రాంతాల్లో విస్తరింపచేయాలి అనేటువంటి ఒక చక్కని దృక్పథంతో వారు ఎంతో కష్టపడి నడిచినటువంటి ఈ ప్రదేశం అంతా కూడా 50 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఈరోజు ఈ ప్రదేశం ఎంతో అభివృద్ధి సాధించగలుగుతుంది. ఎంతో అభివృద్ధి పదంలో ప్రదేశానికి ఏర్పడ్డాయి. అదేవిధంగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, మరి తునిలో ఉన్నటువంటి మొహియుద్దీన్ బాషా సద్గురు వర్యులు, కనిషావలి సద్గురు వర్యులు నడయాడినటువంటి ప్రదేశం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంగా అభివృద్ధి సాధించింది. అదేవిధంగా ఈ రోజున ప్రదేశం ఇది ఆంధ్ర కాశ్మీరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. బంగారు బౌరువాక అని చెప్పి మన నామకరణం కూడా చేసుకుని ఉన్నాం. మరి అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో
పవిత్ర మూర్తులు నడిచినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అదేవిధంగా మన 4వ పీఠాధిపతి గారు ఘనశావలి సద్గురువర్యులు వారు కూడా తునిలో ఈ యొక్క